ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలు తెలియజేస్తున్నామండి. యేసయ్య మనందరిని ప్రేమించి మరి ఒక నూతన దినము ఫిబ్రవరి మాసంలో ప్రభు మనకిచ్చిన విధానము కొరకు మనమందరము యేసయ్యకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపభద్రమై ఉన్నాం. జీవమగల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో యేసయ్య మనకిస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథము 72వ కీర్తన 4వ వచనం. ప్రజలలో శ్రమనందున వారికి అతడు న్యాయం తీర్చును. ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయం తీర్చును. దేవుని బిడ్డలారా, శ్రమ పడుతున్నటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయేమో. శ్రమనందు వారికి అతడు న్యాయం తీర్చే దేవుడు. శ్రమ గుండా ప్రయాణం చేస్తున్న సందర్భాలు, అలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతూ ఉంటే ఈరోజు దేవుడు నీకు నాకు మనకిస్తున్న శుభవర్తమానం అదేంటంటే న్యాయం తీరుస్తానని. ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయం తీర్చును. కాబట్టి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాము. దేవుడు మన జీవితంలో న్యాయం జరిగించేవాడు. ఎవరి ద్వారా నీకు శ్రమ ఎదురవుతూ ఉన్నా ప్రజలలో శ్రమనందు వారికి ఆ శ్రమ నుండి మనలను విడిపించి ఆయన మనకు న్యాయం తీరుస్తానని వాగ్దానం ఇస్తున్నారు. ఈ వాగ్దానం నిశ్చయముగా మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, మీ పాదముల స్తోత్రములు. మరి ఒక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఈ దినమంతా తోడుగా ఉండండి. ఎవరైతే శ్రమ గుండా ప్రయాణిస్తూ ఉన్నారో వారికి మీరు న్యాయం తీరుస్తారు, అద్భుతం చేస్తారు. కృపతో నింపండి, బలహీనులు బలపరచండి, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, శక్తిహీనులకు శక్తినివ్వండి. అన్ని విషయాల్లో నీ కాపుదలు నీ బిడ్డలకు దయచేయండి. చదువుతున్న బిడ్డలు 10th క్లాస్ బిడ్డలు ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు. ఆయన మంచి జ్ఞానం వారికి దయచేయండి. ఇంటర్ చదువుతున్నవారు, డిగ్రీ చదువుతున్నవారు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, ఆకలితో అలమటిస్తున్న బిడ్డలు, ఆహారం లేనివారు, గృహాలు లేనివారు, గర్భఫలములు లేనివారు, గర్భిణీ స్త్రీలు, చంటిబిడ్డ తల్లులు అందరికీ క్షేమాన్ని ఇవ్వండి. యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తున్నాం. గుండె చెదరిన వారిని బాగు చేయవాడు నీవే. ఎంతమంది నీ మీద బిడ్డలు నీ మీద ఆధారపడుతున్నారు, వారందరి జీవితంలో అద్భుతం చేయండి. ఎవరి మనసు నీ మీద అనుకును వానిని పూర్ణ శాంతి గలవానగా చేస్తున్న వాగ్దానం ఇచ్చావు. వాగ్దానం స్థిరపరచండి. ఈ దినదీవులతో నింపండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.